వాసనలు ఉంటేనే మానవ జన్మ రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పాను. అవును, వాసనలు వాసనలు కర్మఫలాలు. లేకుండా వాసనలు లేకుండా జంతు జన్మ అంటే జంతువులకు కానీ మానవులకు కానీ రావడానికి వీల్లేదు, వాసనలు లేకుండా. అవును, కాబట్టి ఈ జన్మలో మనం వాసనలే లేకుండా చేసుకోగలిగితే మరి జన్మలో ఎట్లా ఉంటుంది గురుగారు? అది మన జన్మ ఇష్టంగా ఉంటుందా? మనం వాసన లేకుండా చేసుకోవడానికి ఈ జన్మలో ఒకవేళ ప్రయత్నం చేసి వాసన లేకుండా చేసుకుంటే మరి పూర్వాణి ఉన్నాయిగా, దక్షిణ కర్మల మొట్టలో పూర్వాణి ఉన్నాయి కనుక తప్పదు. రెండోది ఏంటంటే అసలు వాసన లేకుండా మానవ జన్మలు ఎట్లా చేసుకుంటారు? ఇదిగో ఈ పని చేద్దామని మీరు అనుకోకుండా ఏ పని చేస్తారా? కనుక వాసనలు ఉంటాయి. అయితే వాసనలు క్షయం చేసుకోవచ్చు, చాలా వరకు క్షయం చేసుకోవచ్చు. దానికి మార్గాలు ఉన్నాయి, వివేక చూడమణిలో వస్తుంది. అయితే పూర్వాణి ఉన్నాయి, అవి ఎక్కడికి పోతాయి?